హలో ఎవ్రీవన్. ఈరోజు మీ అందరి కోసం ఒక కొత్త ఇన్స్పిరేషన్ స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ప్రపంచంలో చాలా కమ్మనైనది, తియ్యనైనది అమ్మ అనే పిలుపు అందరికీ తెలుసు. జన్మించిన తర్వాత అమ్మ అనే పిలుపు కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటిది కొద్దిగా ఆలస్యం అయితే ఆ అమ్మ పిలుపు కోసం చాలా తహతహలాడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం నేనున్నాను అని చెప్పేసి చాలా వేరు వేరు కంట్రీస్లో ఉండి పరిస్థితులు చూసుకుని అక్కడే స్థిరపడకుండా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అయ్యి కూడా అక్కడ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి అలాంటి ప్లేస్లో కూడా కాదు, నా సొంత ఊరికి నేను ఏదన్నా చెయ్యాలి. మీ స్పీచ్ థెరపీకి రావడానికి కారణాలు ఏంటి మేడం? నా పేరు సింధూరా అండి. నేను ఫిజియోథెరపీ చేశాను ఇక్కడ గుంటూరులో. తర్వాత మాస్టర్స్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. దెన్ నా తర్వాత పెళ్ళయ్యి పిల్లలు ఇంకా ఆబ్వియస్లీ ఉంటుంది కదా. దెన్ అక్కడే న్యూజిలాండ్లో ఆస్ట్రేలియాలో మేము చాలా ఇయర్స్ ఉన్నాము, మోర్ దాన్ 7 to 8 years. తర్వాత అక్కడ మా బాబు పుట్టిన తర్వాత అతను 16 months ఆ టైంలో నేను అబ్జర్వ్ చేశాను కొంచెం మాటలు తగ్గుతున్నాయి అని. సో ముందర నాకు కొంచెం ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ రీహాబ్ టీమ్ ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో. సో ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను మైల్ స్టోన్స్ అవన్నీ చెక్ చేసుకుంటానే ఉండేదాన్ని. బట్ స్టిల్ ఐ ఫౌండ్ అవుట్ సమ్వేర్ హీఈస్ లాగింగ్. అట్లాగా చూసుకొని నేను ఓకే కొన్నాళ్ళు అంటే మేము అప్పుడే న్యూజిలాండ్ నుంచి యుఎస్కి షిఫ్ట్ అయ్యాము. అక్కడ ఎన్విరాన్మెంట్ కొంచెం చలి అన్నమాట, ఎక్కువ చలిగా ఉంటుంది. మాకు కూడా యాక్సెసిబిలిటీ అవంతా ఎక్కువ లేదు, బయటికి ఎలా వెళ్ళాలి అదంతా కూడా నాకు అక్కడ చాలా న్యూగా ఉండేది. సో ఇండియా వచ్చాను నేను అప్పుడు. సరే ఒక 1 year మై స్పీచ్ థెరపీ అవన్నీ చేయించుకొని బాబుని కూడా స్కూల్కి పంపించి అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఇన్ ద ఫ్యామిలీ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్. తర్వాత చూసి వెళ్ళాను నేను కూడా. అంటే ఇప్పుడు యాజ్ అ థెరపిస్ట్గా నేనే చేసుకోవచ్చు మా బాబుకి, కాకపోతే హీ నీడ్స్ మోర్ ఎక్స్పోజర్, మోర్ కమ్యూనికేషన్, మోర్ సోషల్ అవేర్నెస్. సో నేను కూడా చాలా మంది దగ్గరికి తిరిగాను, చాలా చూశాను. బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ ఎక్కడో ఏదో ల్యాగ్ అవుతుంది, ఇది కాదు కదా అని అనిపించింది నాకు. ప్యూర్గా మా బాబు కోసం కాదు, యాక్చువల్లీ నేను వేరే వాళ్ళని చూశాను. ఒక సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక బాబుని చూశాను నేను. ఆ బాబుకి మదర్ చనిపోయాడు, ఫాదరు బాబు ఇలా ఉన్నాడు అని చెప్పి వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు. ఆ ఏజ్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య ఆ బాబుని థెరపీ సెంటర్కి తీసుకురావడం చూశాను. దెన్ ఐ ఫెల్ట్ ఈ బాబుకి సరిపడా కరెక్ట్గా వీళ్ళు చెయ్యట్లేదు కదా, ఇలాంటి వాళ్ళు ఏమైపోతున్నారు ఇక్కడ అని అతన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఏమైనా చేయొచ్చు కదా అని అనుకున్నాను. ఇప్పుడు మా బాబుకి నేనున్నాను, మా ఫాదర్ ఉన్నారు, ఆయన మా పేరెంట్స్ ఉన్నారు, వీ హ్యావ్ అ వెరీ గుడ్ కమ్యూనిటీ. నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఇప్పటి వరకు నేను ఒక నెగిటివిటీ అనేది నేను చూడలేదు. దే ఆర్ ఆల్వేస్ బీయింగ్ వెరీ వెరీ సపోర్టివ్. నాలాగా అందరూ ఉండరు కదా. నేను ఇంకా చెప్పాలి అంటే నేను చదువుకున్నాను, సరే టచ్ వుడ్ ఎంతో కొంత నా స్థితికి తగ్గట్టుగా డబ్బులు ఉన్నాయి, నేను చేయించుకోగలుగుతున్నాను. వాట్ అబౌట్ దోస్ కిడ్స్, వాట్ అబౌట్ దోస్ ఫ్యామిలీస్ అని ఏదో చాలా బేసిక్గానే నేను స్టార్ట్ చేశాను. ఏదో పెద్దదిగా ఏదో చేసేయాలని నాకు ఎప్పుడూ లేదు. టిల్ ఈ రోజుటికి కూడా నేను ఎక్కడ మార్కెటింగ్ కానీ ఇది కానీ అది కానీ ఎప్పుడూ లేదు. అంటే ఇట్లా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రండి అది అట్లా కూడా ఏం లేదు. ఎవరైతే మౌత్ టు మౌత్ అంటే మన దగ్గర బెటర్ అయిపోయి మౌత్ టు మౌత్ చేసుకొని వచ్చిన వాళ్ళకే చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది బేసిక్గా నా స్టోరీ ఇది. సో ఇందులో ఐ వాంట్ టు మెన్షన్ వన్ నేమ్. నేను అవునా కాదా, చేయొచ్చా కాదా అన్న టైంలో మా పెడియాట్రిషియన్ ఉన్నారు, మా పిల్లలకి చూసే పెడియాట్రిషియన్. సో ఆయన కొంచెం పుష్ ఇచ్చారు నాకు, లేదు మీలాగే చదువుకున్న వాళ్ళే పెట్టాలి చేయాలి. సో అప్పుడు ఆయన ఇచ్చిన దాంతో నేను ఇంకొంచెం అనుకొని ఇలా చాలా చిన్నదిగానే స్టార్ట్ చేసాం. బట్ టచ్ వుడ్ ఈరోజు మీరు గుంటూరులో ఏ హాస్పిటల్కి వెళ్ళి ఏ న్యూరాలజిస్ట్ దగ్గర, పెడియాట్రిషియన్ దగ్గర, లేకపోతే పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళో అడిగితే వీ హ్యావ్ అ గుడ్ ఇమేజ్. అంతవరకు నేను జర్నీ చేశాను, ట్రావెల్ చేశాను, కష్టపడ్డాను అని అనుకోవచ్చు.